రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉంది. ఈ వీడియోలో చెప్పబోయేది పురాణ కథ కాదు. ఇది శాసనాలు, రాజవంశాలు, చరిత్రకారుల అభిప్రాయాల ఆధారంగా శ్రీశైలం ఎలా ఒక మహాశైవ కేంద్రంగా రూపుదిద్దుకుందో తెలిపే నిజ చరిత్ర. భక్తికి భంగం కలగకుండా, అవాస్తవ కల్పనాలు లేకుండా గౌరవంగా నిజాలను మాత్రమే తెలుసుకుందాం. శ్రీశైలం నల్లమల్ల పర్వత శ్రేణుల్లో కృష్ణానది సమీపంలో ఉంది. ఈ ప్రాంతం దట్టమైన అడవులు, నిశ్శబ్ద వాతావరణం, ఔషధ మొక్కల సమృద్ధి, ఈ లక్షణాలే ఈ ప్రాంతాన్ని తపస్సుకు, ధ్యానానికి అనువుగా చేశాయి. అందుకే శైవ ఆశ్రమాలు ఇక్కడ ఏర్పడ్డాయి. చారిత్రక శాసనాల్లో శ్రీశైలాన్ని ఎక్కువగా శ్రీపర్వతం అని పిలిచారు. ఈ పేరు శాతవాహన కాలం నుంచి ఉపయోగంలో ఉంది. ఇది ఒక భౌగోళిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని సూచిస్తుంది. 1 నుంచి 3వ శతాబ్దం మధ్య శాతవాహనులు దక్షిణ భారతాన్ని పాలించారు. వారు శైవ ధర్మాన్ని ప్రోత్సహించారు. నల్లమల్ల ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా గుర్తించారు. ఆలయ పూజా విధానాలకు రక్షణ ఇచ్చారు. ఇది శ్రీశైలం యొక్క డాక్యుమెంటెడ్ హిస్టారికల్ ఫేజ్. శ్రీశైల ఆలయ నిర్మాణంలో చాళుక్యులు కీలక పాత్ర పోషించారు. శిల్పకళ, మండపాలు, గర్భగృహ నిర్మాణం. కాకతీయుల కాలంలో ఆలయ విస్తరణ, ఉత్సవాల వ్యవస్థీకరణ, భూమి దానాల శాసనాలు. ఈ కాలంలోనే శ్రీశైలం ఒక ప్రముఖ యాత్రా కేంద్రంగా ఎదిగింది. విజయనగర కాలం శ్రీశైల చరిత్రలో ఒక మలుపు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతారాయలు, ఇతర సామంతులు వారు చేసినవి విస్తృత ఆలయ నిర్మాణాలు, రత్నాభరణాల దానాలు, భూములు, గ్రామాల సమర్పణ. నేటి ఆలయ నిర్మాణ శైలి ఎక్కువగా ఈ కాలానికి చెందింది. అసలు మల్లికార్జున స్వామి అనే పేరు ఎలా వచ్చింది? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మల్లి అంటే తెల్లని పువ్వులు. ఈ ప్రాంతంలో మల్లె పూజ విస్తృతం. అందువల్ల ఈ లింగాన్ని మల్లికార్జునుడు అని పిలిచే సాంప్రదాయం ఏర్పడింది. భ్రమరాంబికాదేవి చారిత్రక కోణం ఏమిటంటే శక్తిపీఠ భావన పురాణ ఆధారం. కానీ చరిత్ర చెబుతుంది ఈ ప్రాంతంలో మాతృదేవత ఆరాధన చాలా పురాతనం. తేనెటీగ అంటే భ్రమరం ప్రతీక స్థానిక సంస్కృతిలో ఉంది. ఇది శివశక్తి సమన్వయ ఆరాధనకు చారిత్రక ఆధారంగా భావించవచ్చు. శ్రీశైలం గురించి లభించిన శాసనాలు ఏమిటంటే భూమి దానాలు, ఆలయ సేవకుల నియామకం, ఉత్సవ ఖర్చుల వివరాలు. ఇవి ఆలయం సజీవ ధార్మిక సంస్థగా పనిచేసిందని నిరూపిస్తాయి. పురాణాలు విశ్వాసానికి మూలం, చరిత్ర ఆధారాలకు ప్రతిబింబం. శ్రీశైలం ప్రత్యేకత ఏమిటంటే పురాణ భక్తి మరియు చారిత్రక ప్రాచీనత్వం. ఈ ఆలయం నిలిచింది కథల వల్ల మాత్రమే కాదు, కాలాన్ని తట్టుకున్న చరిత్ర వల్ల కూడా. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.